తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలోని 1వ వార్డు పరిధిలో ఉన్న పెద్ద కాలువ గట్టుపై గల నివాసాల తొలగింపు ప్రక్రియ అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పాలి. దాదాపు 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను మున్సిపల్ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేస్తూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు ఆధ్వర్యంలో 4 సీఏలు, సుమారు 100 మందికి పైగా పోలీస్ సిబ్బందితో కలిసి అర్ధరాత్రి వేళ కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఈ చర్యలో పాల్గొన్నారు. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు మద్దతుగా నిలిచారు. అధికారుల చర్యలను అడ్డుకునేందుకు ఆయన శ్రమించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎమ్మెల్సీ అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం, నెట్టివేతలు జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో అక్కడి నుండి తరలించారు. ఒకంత కేవలం 12 రోజుల పుష్కరాల కోసం 60 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న మా ఇళ్లను అర్ధరాత్రి వేళ కూల్చివేసి చిన్న పెద్ద అని తేడా లేకుండా 15 కుటుంబాలను రోడ్డున పడేశారని బాధితులైతే కన్నీరు మున్నీరయ్యారు. ఇక గుడిలో దీపం పేరుతో పేదవారి ఇళ్లలో దీపాలను ఆర్పడం, వారిని రోడ్డున పడేయాలని చూడటం ఎంత మాత్రం సరైంది కాదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. 60-70 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు అందరూ. మా నాన్న, మా తాత 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రేవులో వచ్చే పుష్కరాలు అంటున్నారు. కాదమ్మా, పుష్కరాలు అనేటువంటిది గోదావరి పుష్కరాలు, కాళ్ళ దగ్గర పుష్కరాలు కాదు. ఈపుకుందామని దేవుడు వచ్చిన వెనకాల నుంచి కలిసి అదే దగ్గరండి. ఇంకా గట్టిగా ఒక గట్టి కూడా 10 జానలు అండి. ఆ లేవు కమిషనర్ వచ్చాడు కదా, మరి 3 గంటలకు వచ్చేస్తారండి. జేజీపీలు తీసుకుని మొన్న అదే ముక్కానండి, ఫస్ట్ వెళ్ళినప్పుడు అదే ముక్కానండి, చచ్చిపోయినాడు. రాత్రి కూడా అదే ముక్కండి. మహానుభావుడు అందమండి పెదనాయకుడు ఎవరు చేస్తారు కదండి. అదే ఎమ్మెల్యే గారా జిల్లాకి పేరు వెళ్ళిపోతాడు. ఎన్నుకున్నాడు కాబట్టి ఏదో ఏదో దాయం చేస్తున్నాను. అన్యాయంగా ఇళ్లు కూలుస్తున్నటువంటి అధికారులకు ఎదురు తిరిగినందుకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రశ్నించడమే పాపం అయిపోయింది. 12 రోజుల పుష్కరాల కోసం 60 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వారి ఇళ్లను ఏ విధంగా కూలుస్తారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పాపానికి అరెస్టు చేసి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని పోలీసులు అక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నారు. అక్రమంగా మా ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ లబోదిబ్బమంటున్నారు. అక్కడి వారు అర్ధరాత్రి వచ్చి ఎలాంటి నోటీసులు లేకుండా ఈ నేపథ్యంలో కూల్చివేశారని కూడా వాపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని పోలీసులు అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి 12 రోజుల పుష్కరాల కోసం 60 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి మా ఇళ్లని ఎందుకు కూలుస్తున్నారంటే వాళ్ళకి ముందుగా ఏమైనా చెప్పారా, లేకపోతే నష్టపరిహారం ఏమైనా ఇచ్చారా? ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి కూల్చివేతల ప్రక్రియ అనేది సాధ్యం కాదు కదా అని కూడా అధికారులు చెప్తున్నారు. ఏంటి అసలు ఆ వెర్షన్ ఏంటి దానికి సంబంధించి? ఇక్కడ ఏదైతే గోదావరి పుష్కరాల పనులు ఏవైతే ఉన్నాయో, ఈ పుష్కరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త అంటే గత ఏడాది కాలం నుంచి ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది జరగనున్నటువంటి పుష్కరాల పనుల కోసం ఎక్కడా కూడా అంటే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 2017 ఆ సమయంలో జరిగినటువంటి అంటే తప్పులేమి జరగకూడదు అనేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుంది. అంటే భక్తులు అంటే గోదావరి పుష్కరాలు అంటే అత్యంత పవిత్రంగా తీసుకుంటారు కాబట్టి దక్షిణ గంగగా భావించేటువంటి గోదావరి సంబంధించి కొంత ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం ఇదంతా కూడా మనం తప్పుపట్టలేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అంటే శాశ్వతంగా దాదాపు 60 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ విషయంలో కొంత అక్కడ మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు అనుసరించినటువంటి వైఖరి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆక్షేపణీయంగానే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు 60 ఏళ్ల నుంచి వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళకి కనీస అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాలనేటువంటిది కనీసం ఉన్నటువంటి ఆలోచన. కానీ
అటువంటిది ఏమీ లేకుండా అకారణంగా తమ ఇళ్లను అంటే ఏకంగా 4 సిఐలు దాదాపు 8 మంది ఎస్ఐలు పెట్టుకుని అక్కడ ఆ స్థాయిలో పూర్తి పెద్ద ఎత్తున భద్రతను మోహరించి ఏంటో అంటే ఏదో ఉగ్రవాదులు ఇళ్లు కూలుస్తున్నట్టుగా అక్కడ ఏదో ఆయుధాలు ఉన్నట్లుగా అక్రమ ఆయుధాలు ఉన్నట్లుగా ఆ చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయంగానే చెప్పుకోవాలి మనం. అయితే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మేము ఆల్రెడీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ ఇళ్లు తొలగిస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు టిట్కో ఇళ్లలో మేము ఆల్రెడీ మారాల్సిందిగా చెప్పాము, కానీ వాళ్ళు ఎవరు కూడా మారట్లేదు. కానీ ఇక మాకు సమయం దగ్గర పడింది కాబట్టి మేము ఈ విధంగా చేయాల్సి వచ్చిందనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి మున్సిపల్ అధికారులు ముందుగానే అవసరమైతే ఒక పత్రికా ప్రకటన ఇచ్చి లేదంటే వాళ్ళని ఏదో ఒక రూపంలో కొంత అంటే వీళ్లే తరలించేటువంటి కార్యక్రమం కానీ ఏదన్నా చేసి ఉంటే బాగుండేదేమో. కానీ అటువంటిది చేయకుండా ఏకంగా ఇప్పుడు ఇళ్లలో అంటే ఇప్పుడు ఇప్పుడు అటువంటి నివాసాల్లో ఉండే వాళ్ళు ఏమో ధనికులు అవరు కాబట్టి వాళ్ళు ఉండే చిన్న పనిముట్లు కానీ లేదా వాషింగ్ మెషిన్లను టీవీలను ఇవన్నీ కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళన్నీ మళ్ళీ కొనుక్కోవాలంటే కష్టతరం అనేటువంటి వ్యవహారం. కాబట్టి దీనికి సంబంధించి అంటే తోటా త్రిమూర్తులు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఏకంగా ఆయన ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా అదుపులోకి తీసుకోవడం మాత్రం కొంత విమర్శలకు దారితీస్తున్నటువంటి అంశం. రైట్. అంటే దీనికి సంబంధించి అర్ధరాత్రే ఎందుకు కూల్చివేయాలి, డే టైంలో చేస్తే బాగుండేది కదా అనేటువంటి ఒక మాట, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకునే లోపలే అంతా జరిగిపోయింది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎందుకు అర్ధరాత్రి ఈ కూల్చివేతలనే వర్షం, దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు డే టైమ్ లో చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కానీ వాళ్ళు ఆ విధంగా చేయకుండా ఏకంగా అర్ధరాత్రి సమయంలో ఆ చేయడాన్ని అంటే సాధారణంగా మనం చూసాం అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో అర్ధరాత్రి వెళ్లి అక్కడ ఉగ్రవాదుల నివాసాలు కూల్చారు. అటువంటి తరహా చర్యలు ఇక్కడ కూడా కనపడుతున్నాయి అనేటువంటి విమర్శలు అక్కడ స్థానికంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని వల్ల ఏమవుతుంది అంటే ప్రభుత్వానికి అనవసరంగా తలనొప్పి అంటే ఇదంతా కూడా ప్రభుత్వం మీద వీళ్ళు ఒకవేళ టిట్కో ఇళ్ళు ఇచ్చుంటే టిట్కో ఇళ్ళు ఇచ్చామో మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ముందుగా ప్రకటనలు ఇవ్వాలి, అక్కడ ప్రజలకు కూడా నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అటువంటిది ఏమీ జరగలేదు అనేటువంటిది అక్కడ బాధితులు చెప్తున్నటువంటి మాట. దీనివల్ల అనవసరంగా అండి ఇప్పుడు పుష్కరాలను వీళ్ళు ఎంత ఘనంగా నిర్వహించినా ఇందాక తోటా త్రిమూర్తులు చెప్పినట్టు గుళ్ళో దీపం పెట్టడం కోసం ఇళ్లలో ఉన్నటువంటి దీపాలు ఆర్పడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. కాబట్టి అది నిజంగానే ఇప్పుడు గుళ్ళో అంత ఘనంగానే పుష్కరాలు చేసినప్పుడు మరి వీళ్ళకి ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం ఆలోచించాలనేది బాధితుల ఆవేదన. అంటే అన్యాయం అక్రమం అని చెప్పి ఎవరు ప్రశ్నించినా కానీ దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఈ విధంగానే చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నేతలు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా అని కూటమి ప్రభుత్వం కూడా చూస్తోంది. అదును దొరకగానే ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా ఏ స్థాయి వ్యక్తులైనా అరెస్ట్ చేస్తోంది అనేటువంటి ఒక వెర్షన్ వినిపిస్తుంది. ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం గత కొన్ని రోజులుగా వైసీపీ నేతల విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని దీన్ని చూస్తే? అవును, 2019 నుంచి 2024 వరకు వైసీపీ విషయంలో టీడీపీ ఆరోపణలు చేసింది. అంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, లేదంటే అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అనే విధంగా అప్పట్లో టీడీపీ నేతలు మాట్లాడేవారు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే అంటే వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఇది కూడా అదే వాటి కిందకే వస్తుంది కదా ఈ చర్యలు కూడా. ఇంకా వాళ్ళు అలా చేసి మీరు ఎలా చేసి మీకు వాళ్ళకి తేడా ఏంటనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల విషయంలో చిన్న అంశాలను కూడా భద్రతలో పెట్టి చూసి అదుపులోకి తీసుకుంటున్నారు. చిన్న అంశాల్లో కూడా అంటే బాధితులు ఎవరు లేకపోయినా సరే బాధితులు క్రియేట్ చేసి కేసులు నమోదు చేయిస్తున్నారు, బలవంతంగా కేసులు నమోదు చేయిస్తున్నారు, అలాగే బలవంతంగా అరెస్టులు ఉంటున్నాయనేటువంటి ఆవేదన చాలా వరకు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో కేసు నమోదు కావడం అనేది అది చిన్న విషయం కాదు. ఇప్పుడు కేసు నమోదు అయితే దాని వెనక ఉండేటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన సిద్దిరప్పలరాజుని పరామర్శించడానికి వెళ్లిన సందర్భంగా అక్కడ వైసీపీ నేతల మీద చాలా మందిని కేసులు నమోదు చేశారు. అలాగే ఇటు వీరూపాక్ష కర్నూలు ఆలూరు ఎమ్మెల్యే విషయంలో కూడా అలాగే కేసులు నమోదైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత వీటన్నిటికీ సంబంధించి అంటే రాజ్యాంగం ఇవన్నీ కూడా అంటే రాజ్యాంగాన్ని ఫాలో కావటం లేదా రాజ్యాంగాన్ని అనుసరించే కదా పాలకులు పదవుల్లో ఉండేది. మరి అటువంటిది ఏమీ లేకుండా చట్టాలు రాజ్యాంగాలతో సంబంధం లేకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద అర్ధరాత్రి నెలకొన్నటువంటి హైడ్రామా పేదల ఇళ్లు అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ కూడా స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని కూడా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. గుళ్ళో దీపం కోసం ఇంట్లో దీపాన్ని ఆర్పివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 12 రోజుల పుష్కరాల కోసం 60 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నటువంటి వారి నివాసాలని కూల్చివేయటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.